నమస్తే అన్న. నమస్తే మీ చెప్పండి. పేరన్నా? ప్రతాప్ నాయక్. అలా ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నారు ప్రజల కోసం? చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే కూడా 3 ఏళ్ల వరకు అధికారం లేదు కాబట్టి, అందులో మాగంటి భార్యకి ఎట్లాంటి రాజకీయాల పట్ల అవగాహన లేదు కాబట్టి మన జూబ్లీస్ ప్రజలు చూసి ఎన్నుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పనులు కావాలి. ఇప్పుడు 1000 కోట్ల పనులు ఆగిపోతాయి బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళతో పనులు తీసుకోవాలి. మనకి ఏ ప్రభుత్వం అయితే ఏముంది, నియోజకవర్గంలో అభివృద్ధి కావాలి. గత 15 ఏళ్ళు వాళ్ళు చేశారు. అంతా మెచ్చుకోదగ్గ పనులు ఏం చేయలేదు కదా. కాబట్టి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేసేట, ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాలి. బీఆర్ఎస్ బీజేపీ విషయం కాదు. మన ఊరు, మన పల్లెటూరు, మన గ్రామం అది అభివృద్ధి చేసుకోవాలి. ఏ పార్టీ అయితే ఏముంది, మీకు అభివృద్ధి కావాలా వద్దా? అభివృద్ధి అన్నారు, 5 గ్యారెంటీలు ఇచ్చారు, 5 గ్యారెంటీలు రాలే అని జనం అంటున్నారు. దాని గురించి ఏమంటారు? మరి అభివృద్ధి కాలే కదా. చూడండి నేను మీకు సూటిగా ఒకటే ప్రశ్న ఇస్తా. మీకు మ్యారేజ్ అయితే 2 ఏళ్లలో మీరు ఎంత సంపాదిస్తారు? మీరు నిలబడతారా? మీరు చెప్పండి. 2 ఏళ్లలో మీకు సపోజ్ మ్యారేజ్ అయితే మీరు ఎంత సంపాదిస్తారు, ఎంత మిగిల్చుకుంటారు? ఇంత లాజిక్ మీరు అర్థం చేసుకోండి. కేటీఆర్ మాటలో రావద్దు. వాళ్ళు 10 ఏళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ దోచుకొని వాళ్ళ కూతురు, కొడుకు, అల్లుడు వాటాల పంపకంలో గొడవలై ఆమె కవిత బయటకు వచ్చిన మాట వాస్తవం. ఇది అందరికి తెలుసు. ఒక మనిషి